హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ పుష్ప మహిం. మీరు ఎలా ఉన్నారు తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో అనేది మీకైతే తమిళ చూడగానే అర్థమైపోయింది కానీ దివాళీ అయితే బ్లాగ్ చేసేస్తున్నాను. ఇంకా ఫైనల్గా వీడియో పెట్టాల్సింది, బట్ ఇప్పుడైతే నాకు కుదరట్లేదు. ఇంకా నేను ఆల్రెడీ మిషన్ తెచ్చుకున్నాను చెప్పాను కదా షార్ట్ వీడియోలో. ఇంకా అందులో కొంచెం బిజీ అయిపోయాను, అందుకని చెప్పేసి వీడియో అనేది కొద్దిగా లేట్ అయితే అయిపోయింది. ఇంకా ఫైనల్గా మీ అందరికీ కూడా బిలేటెడ్ హ్యాపీ దివాళీ అని చెప్పేస్తున్నాను. ఇంకా ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా, ఇంకా ముందుగానే నేనైతే దివాళీకి అయితే అన్ని క్లీన్ అయితే చేసుకొని పెట్టేసుకున్నాను. ఆ వీడియో అనేది ఇంకా తీద్దాం అనుకున్నాను. చాలా వీడియోస్ అయితే నేను ఏ విధంగా క్లీన్ చేశాను, ఎలా పెట్టుకున్నానని చాలా వీడియోస్లలో పెట్టాను కాబట్టి ఇంకా ఆ వీడియోస్ అనేది ఏది నేను తీయలేను. జస్ట్ క్లీన్ చేసిన తర్వాత నార్మల్గా చూపించేస్తున్నాను. మీకు ఎవరికైనా కావాలనుకుంటే కింద ట్యాగ్ చేస్తాను, తప్పకుండా చూసేసేయండి. డిస్క్రిప్షన్లో లింకులు కూడా ఇస్తాను, తప్పకుండా చూడడం మాత్రం అసలు మిస్ కావద్దు. ఇక్కడైతే ఫైనల్గా మార్నింగ్ ఇవ్వగానే ఇంకా అన్ని ఫ్రెష్ అప్ అయితే చేసుకున్నాను. మా చిడతలు అయితే ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా, అమ్మ నాకైతే గులాబ్ జామ్ అయితే చెయ్యు అని అంటుంది. ఇంకా మార్నింగ్ ఇవ్వగానే అసలు ఇంకా చూసిన అన్ని క్లీన్ చేసుకొని నైటే క్లీన్ చేసుకుంది కాబట్టి మార్నింగ్ ఇవ్వగానే ఇంకా మా చిడతలకి పాలైతే పెట్టేసి ఇక్కడ నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా పూజకి అయితే రెడీ చేద్దామని చెప్పేసి ఇలా అయితే పెట్టేసుకున్నాము. ఫైనల్గా అయితే ఇంకా పూజ అయితే ఎప్పుడూ ఎవ్రీ టైం నేను ఎలా చేశాను అక్కడ కాకుండా ఇప్పుడైతే కింద అయితే పూజ రూమ్లోనే ఇక్కడ కిచెన్లోనే కొంచెం కింద అయితే చేసేసుకుంటున్నాను. ఇలా మళ్ళా దీపాలు పెట్టినప్పుడు మసి ఏం అంటకూడదు అని చెప్పేసి ఇక్కడ పేపర్స్ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా పూజలు అయితే చేసుకోవడానికి కూడా అదేవిధంగా ఇక్కడ దేవునికి అయితే పూజ అయితే చాలా బాగా కంప్లీట్ అయితే చేసుకొని ఇక్కడ చూస్తున్నాను. మీరు కూడా అమ్మవారి ఆశీస్సులు అయితే తీసేసుకోండి. మార్నింగ్ పూజ అయితే ఈ విధంగా అయితే జరిగింది ఇంట్లో అయితే ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా. ఇంకా పూజ అయితే ఈ విధంగా కంప్లీట్ అయితే చేసేసుకున్నాను. ఇంకా అదే విధంగా ఇక్కడ అమ్మవారిని అయితే పెట్టేసుకున్నాను కదా. లాస్ట్ ఇయర్ అయితే నేను అమ్మవారిని తీసుకొచ్చాను. ఇదే టైంలో దివాళీ టైంలో నేను అమ్మవారిని తీసుకొని వచ్చాను. ఇప్పుడైతే మళ్ళీ ఇక్కడ మా చిత్తలు అయితే గణేష్ని అయితే తీసుకొని వద్దాం అమ్మవారిలాగా అంటుంది. బట్ ఇప్పుడైతే మేము మళ్ళీ ఇంకా గణేష్ ఎలాగో చేసుకుంటాం కదా, ప్రతిసారి ఇంకా పూజ చేసేటప్పుడు వినాయకుడు మనము ఫస్ట్ పూజ అనేది తొలి పూజ చేసాం కాబట్టి అలాగే పెట్టుకుంటాను కాబట్టి నేనైతే ఆ విధంగా తీసుకొని రాలేదు. ఫైనల్గా అయితే ఇంకా పూజ అయితే ఏ విధంగా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా పూజ అయిపోయిన తర్వాత నా పనులు అయితే చూస్తే నార్మల్గా లేవు, ఒకటి తర్వాత ఒకటి పని పెరుగుతూనే ఉంది కానీ అస్సలు నార్మల్‌గా అయితే పని తగ్గట్లేదు. ఇంక చూస్తూ ఉన్నాను. మీకు కూడా వీడియో అనేది చూస్తూ మొత్తం ఉంటే కంప్లీట్ చేసేసుకున్నాక బ్రేక్‌ఫాస్ట్ కోసం అయితే ఇక్కడైతే నేనైతే బ్యామీ అయితే చేసేస్తున్నాను. మా చిట్టరైతే అసలు ఇదైతే కాదు మమ్మీ, నాకైతే గులాబ్ జామ్ చేసేసే ఇప్పుడే అనేసి అంటుంది. ఇంకా మా చిట్టలకి మా ఆయనకైతే ఇలా ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అయితే కంప్లీట్ అయితే చేసేసుకొని ఇంకా పూజ అయితే మార్నింగ్ ఎలాగో చేసుకున్నాను కాబట్టి ఇక్కడైతే నేనైతే ఇంకా ఈ మిషన్‌కి కూడా అయితే పూజ చేసేసుకున్నాను. ఇంకా నేను ఆల్రెడీ తీసుకొని వచ్చాను కదా, ఇంకా ఏం యూజ్ చేయకుండా ఫస్ట్ పూజ అయితే చేసేసుకున్న తర్వాతనే కొట్టేద్దాం అని చెప్పేసి ఫైనల్‌గా అయితే ఈ విధంగా అయితే పూజ అయితే చాలా బాగా జరిగింది. ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా, ఇంకా నేనైతే మనీ అయితే పెట్టుకున్నాను. ఎందుకైతే మీరు పెట్టుకుంటలేదో నాకైతే కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ విధంగా పెట్టుకోవడం వల్ల కొద్దిగా లాభం అనేది వస్తుంది. నేనైతే నా నమ్మకంతో నేనైతే పెట్టుకున్నాను, బట్ ఎవరైనా పెట్టుకుంటలేదో నాకైతే తెలీదు. ఇంకా ఫైనల్ ఇలా కొబ్బరికాయ అంతా కొట్టేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసేసుకొని ఇక్కడైతే ఇక్కడ చూస్తున్నాను ఇంకా గులాబ్ జామ్ అయితే రెడీ చేస్తూ ఉన్నాను. ఇంకా మా చిటితలు అయితే ఇంకెప్పుడెప్పుడు అన్నట్టుగా ఉంది. ఇంకా ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇంకా లంచ్ కోసం అయితే ప్రిపేర్ అయితే చేసుకుంటూ ఇక్కడైతే గులాబ్ జామ్ అయితే ప్రిపేర్ అయితే చేసుకుంటాను. అటు ఇంకా వంట అయిపోతుంది, ఇక్కడ కూడా ఇంకా దేవునికి ప్రసాదం అయిపోతుందని చెప్పేసి రెండు ఇక్కడైతే కంప్లీట్ చేసుకున్నాను. ఇక్కడైతే నేను పల్లీలు వేసుకొని ఇక్కడ గోకరకాయ అయితే చేసుకున్నాను. మీకు ఎవరికైనా కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఫైనల్ ఇక్కడైతే వంట అయితే రైస్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా గులాబ్ జామ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ అదే విధంగా నేనైతే ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను. అదే విధంగా పాకం కోసం అయితే చక్కెర కూడా పెట్టుకున్నాను. ఇక్కడ పిండి అయితే కూడా మంచిగా సాఫ్ట్గా అయితే మృదువుగా అయితే అయిపోయింది. కావాలంటే మీరు కలుపుకునేటప్పుడు పాలన వేసుకోవచ్చు, వాటర్ అయినా వేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా పాలు కొద్దిగా వాటర్ అయితే వేసుకొని చేసుకున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి తినేటప్పుడు కూడా. అందుకని చెప్పేసి ఇక్కడైతే ఫైనల్గా అయితే ఈ రెండైతే ప్రిపేర్ చేసుకున్నాక నేను ఇక్కడ ఏ విధంగా చేశానని మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే చాలామంది చేస్తూ ఉంటారు కానీ పగులులాగా వస్తూ ఉంటాయి కదా, అందుకని చెప్పేసి అలా రాకుండా ఇక చూపిస్తున్నాను కదా, ఇంట్లో చూపించిన విధంగా చేసుకోండి. అలా పగులు రాకుండా చాలా అంటే చాలా సాఫ్ట్గా ఇంకా మెత్తగా కాకుండా మంచిగా మృదువుగా తినేటప్పుడు కూడా చాలా స్వీట్గా మంచిగా క్యూట్గా అనిపిస్తాయని చెప్పేసి ఈ విధంగా అయితే చిన్న చిన్న సైడ్ లాగా అయితే చేస్తున్నాను. నా చిడతలు అయితే వచ్చేసింది, అమ్మ నేను కూడా చేస్తాను నాతో పాటు అని చెప్పేసి ఇలా నాకు హెల్ప్ చేస్తూ ఉంది. ప్రతి పనిలో తనైతే నాకు చేస్తూ ఉంటుంది. ఇంకా నేను చేస్తాను, తనకు రాకపోయినా సరే ఒక మాట అయితే అనేస్తుంది, నేను చేస్తాను అమ్మ, నాకు కూడా నేర్పించు అన్నట్టుగా మాట్లాడుతుంది. ఇప్పటి నుంచి చిన్న చిన్న పనులు అయితే మనం అలవాటు చేసామనుకో వాళ్ళకు కూడా చాలా బాగా అలవాటు అయిపోతుంది అని చెప్పేసి నేను కూడా అలా చెప్తూ ఉంటాను. ఫైనల్గా ఇలా గులాబ్ జామ్ అయితే అన్నీ చేసేసుకొని ఇలా ఆయిల్ అయితే డీప్ ఫ్రై అయితే చేసుకున్న తర్వాత అలానే మనం పాకం అయితే పెట్టేసుకున్నాం కాబట్టి ఆ పాకం అయితే దాంట్లో అయితే నేను ఈ విధంగా అయితే వేసేసుకున్నాను. నేనైతే ఒక ప్యాకెట్ అయితే వేసుకున్నాను, మీకు కావాలంటే 2 ప్యాకెట్స్ కూడా చేసుకోవచ్చు. బట్ నేనైతే 1 ప్యాకెట్ అయితే మస్తు అయిపోతుందని చెప్పేసి ఇలా అయితే పాకంలో అయితే వేసేసుకున్నాను. ఈ పాకం రెడీ చేసుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ వరకు అలాగే వదిలేసాం అనుకోని ఇంకా మనం చేసిన సైజ్ కంటే డబుల్ అయితే సైజ్ అయితే ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఇంకా అదే విధంగా ఇక్కడ లంచ్లోకి అయితే నేను బగారా రైస్ అదే విధంగా
ఇంకా అది గోకరకాయ చేశాను కాబట్టి నైట్ ఈవినింగ్ పూట తినడానికైతే మేము డిన్నర్ కోసం అయితే ఈ విధంగా బగారా రైస్ అయితే చేశాను. ఆఫ్టర్‌నూన్ అయితే ఏదో విధంగా కర్రీ చేశాను కాబట్టి ఆ కర్రీ అయితే మేము అడ్జస్ట్ చేసుకొని అయితే పెట్టేసుకున్నాను. అదే విధంగా ఇక్కడ చూస్తున్న రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక పూజ కూడా ప్రిపేర్ చేద్దాం అని చెప్పేసి అన్నీ అయితే క్లీన్ అయితే చేసి పెట్టాను. ఇంకా అదే విధంగా టీ అయితే పెట్టేసుకున్నాను ఈవినింగ్ తాగడానికి ఇంకా మా ఆయనకైతే. ఇక్కడ తనకిచ్చేసి ఇంకా రైస్ అయితే కంప్లీట్ అయితే చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇంకా పూజకైతే కావాల్సిన సామాన్లయితే ఏర్పాట్లయితే చేసుకుంటూ ఉన్నాను ఒకటొకటిగా. ఇక్కడైతే ఫైనల్‌గా అయితే అంతా అయిపోయిన తర్వాత పూజ అయితే ఈ విధంగా అయితే చేసేసుకున్నాను. చాలా అంటే చాలా నాకైతే బాగా నచ్చింది. ఇంకా ఎప్పుడు అక్కడ చేసుకుంటున్నప్పుడు కూడా కొద్దిగా హడావిడిగా అనిపిస్తుంది. బట్ ఇప్పుడైతే చాలా ప్రశాంతంగా చేసుకున్నాను. అన్ని సామాన్లు పక్కన పెట్టేసుకొని ఇలా దీపాల కాంతులతో అమ్మవారిని చూస్తూ ఉంటే ఎంత బావుందంటే నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. చాలా మనసైతే చాలా సంతృప్తిగా, కొత్తగా చాలా బాగా అనిపించింది. మీరు కూడా పూజ చేసేటప్పుడు ఇలానే అనిపిస్తుందో తప్పకుండా కామెంట్ చేయండి. ఆహ్, ఇప్పుడు నాకైతే ఎలా అనిపించిందంటే ఒక మాటలో చెప్పలేను. అలా అంత మొ అనిపించింది. మీరు పూజ చేసినప్పుడు ఎలా అనిపిస్తుందో తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే ఇక్కడ చాలామంది ఇక్కడ ఈ కుండలలో అడుగుతున్నారు కదా! ఇంకా అదే విధంగా ఈ అమ్మవారైతే చిట్టి గాజుల మాల అయితే నేనైతే లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతం కోసం అయితే బేగం బజార్‌లో తీసుకొనొచ్చాను. ఏదైనా సరే వరలక్ష్మి వ్రతం కాదు ఏ పూజకైనా కావాలంటే బేగం బజార్‌లో అవైలబుల్‌గా ఉంటే తప్పకుండా అక్కడికెళ్ళారనుకో ఒక్కసారి మనం తెచ్చుకున్నామనుకో ప్రతిసారి అయితే యూజ్ అవుతాయి. ఇక్కడైతే గుమ్మం ముందు దీపాలు పెట్టుకొని ఇంక అమ్మవారి దగ్గర కూడా వెలిగించాను కదా! అవి కూడా తీసుకొచ్చి మళ్ళా గుమ్మం ముందయితే ఈ విధంగా అయితే పెట్టేసుకున్నాను. చూస్తూ ఉన్నారు కదా! ఎంత చక్కగా ఉందో కళగా ఇంటి ముందయితే. ఈ విధంగా ఇంకా కిచెన్‌లో కూడా ఈ విధంగా అయితే పెట్టేసుకున్నాను. చాలా అంటే చాలా క్యూట్‌గా అసలు ఆ దీపాల కాంతుల్లో అమ్మవారిని చూస్తూ ఉంటే ఎంత చక్కగా ఉందంటే అసలు నిజంగా ఒక్క మాటలో అయితే మనం వర్ణించలేము. అంత చక్కగా ఉంది అమ్మవారైతే. ఇంకా అమ్మవారే నిజంగా మా ఇంటికొచ్చిందన్నట్టుగా ఉంది నాకైతే. ఇప్పుడైతే ఇంకా అదే విధంగా ఈవినింగ్ పూజ కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి అర్ధరాత్రి మిడ్‌నైట్ పూజ ఉంటది కదా! ఇంకా అమ్మవారికి చాలా అంటే చాలా ఇష్టం ఈ పూజ అనేది. అందుకని చెప్పేసి నేనైతే ఈ పూజకైతే ప్రిపేర్ చేసుకొని 11:30 ఆ టైంలో అయితే పూజ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా ఈ టైంలో అమ్మవారికైతే ఇంకా ప్రసాదంగా నేనైతే పాలైతే అదే విధంగా ఇక్కడ చూస్తున్నారు కదా! బెల్లం అయితే సమర్పించుకున్నాను. పూజకైతే ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నాకైతే నిజంగా చెప్తున్నాను కదా! గూస్ బంప్స్ వచ్చేసాయి. ఆ టైంలో నేను పూజ చేస్తున్నట్టు ఏదో తెలియని ఆనందం నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. లాస్ట్ టైం నేను చేశాను కదా! నాకైతే చాలా బాగా అనిపించింది. అందుకే ఈ ఇయర్ కూడా చేశాను. మీకెలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. మీరు కూడా ఈ వీడియో ఇలా చేస్తారో లేదో కూడా తప్పకుండా చెప్పడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. టైంకి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా నా దగ్గర షేర్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ సింబల్ పెట్టినప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ వరకు వస్తుంది కాబట్టి బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. థ్యాంక్ యూ.